అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ చీకటి రాజకీయాల కోసం మీకు తెలుసా? అసలు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు ప్యాకేజీ ప్రకటించిందో మీకు తెలుసా? అసలు 44 జోన్లు ఎందుకు ప్రైవేటీకరణ చేయబోతుందో మీకు తెలుసా? కార్మికులు, ఉక్కు నిర్వాసితులు, అంతేకాకుండా ట్రేడ్ యూనియన్స్ మధ్య కూడా తెలియని ఏదో ఒక చీకటి రాజకీయం జరుగుతుంది. అదేంటో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇదైతే కరెక్ట్ కాదు, దయచేసి మీరు ఆపండి. ఓకే, ఈరోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచాలంటే మీ అందరి సపోర్టు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే, ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సింది నిజం. నిజం తెలుసుకుందాం, నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎంతో మంది బతుకుతున్నా వాళ్ళందరూ కూడా రోడ్డు పాలు అయిపోతే వచ్చేదేట. నిరసనలో అందరూ పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ట్రైన్లని ఆపేశారు. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసనలు తెలియజేశారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం స్తంభించింది. అలాగే కొన్ని చోట్ల పోలీసులు నిరసనల కారణం మీద కాల్పులు జరిపారు. దానివల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్పుల కారణంగా నిరసనలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆపేశారు. కాకుండా కొంతమంది ఎంపీలు రాజీనామా కూడా చేశారు. ఇన్ని చేయగా 1970లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అనుమతి ఇచ్చింది. ఓకే, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు ఎవరికి తెలియని కొన్ని నిజాలని మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే తమ్ముడు. అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే స్టీల్ ప్లాంట్లో ఉక్కు కార్మికులు ఎంతమంది ఉంటారన్న మొత్తం? స్టీల్ ప్లాంట్ టోటల్ కాంట్రాక్ట్ కార్మికులు అంటే 12,500 మంది ఉన్నారు. 12,500 మంది ఉన్నా సరే అందులో కొంతమందికి మాత్రమే బాధ్యతగా ఇది మా హక్కు అని నిలబడుతున్నారు. చూడండి, అది చాలా మేము ఆనందపడాల్సిన విషయం. మిమ్మల్ని చూసి మా అలాంటి వాళ్ళందరూ చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం అని. ఓకే, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎవరైతే భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయన్న? ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇంత స్మార్ట్ సిటీలో ఇక్కడున్న బంగ్లాలే కనిపిస్తున్నాయి అందరికీ కూడా. కానీ ఆ బంగ్లాల పక్కన చితికిపోయిన నిర్వాసిత బతుకులు ఉన్నాయి చాలా మటుకు. ఇప్పుడు రోజు కూడా గుడిసుల్లో, కమ్మల్లో గుడిసుల్లో కూడా జీవిస్తున్నాం. ఈ రోజుకి కూడా అక్కడ ఉన్న పొడి గుడిసెల్లోనే జీవిస్తాం అన్నమాట. ఆ రకంగా ఉంది. అంతేకాదు గుళ్ళో ప్రసాదాలు ఖచ్చితంగా అది ఈ రోజుకి మన ఇక్కడ కనితి రోడ్డు శివాలయం గుడిలో మన 6 నంబర్ వాళ్ళ గుడిలో ప్రసాదాలు తింటూ బతుకుతున్నారు. వాళ్ళకి పనులు లేవు. చెప్పులు తోముకొని బతికినన్నాళ్ళు బతికాను. ఇప్పుడు ఏ ఆధారు లేదు. ఈ గుళ్ళో సేవ చేసుకుంటూ అలా బతికేస్తున్నాను. ఒక 50 గజాలు ఉంటే అంతా ఇల్లు కూడా అమ్ముకున్నాం. 50 గజాలు ఉంటే కూతురికి అల్లుడికి ఇచ్చాను. ఆధార్ కార్డు కూడా ఏ కూలి పని ఇవ్వమనే పరిస్థితిలో అది తాకట్టు పెట్టేసుకున్నాను. చిన్న పెద్ద పిల్ల ఆరోగ్యం బాగోదు, నా ఆరోగ్యం బాగోదు. అల్లుడు కూతురు ఏం చూస్తారు, ఎంతకైనా చూస్తారు. వాళ్ళకే 12 లక్షల అప్పు. వాళ్ళు ఏం చూడలేదు అని చెప్పారు. అంతే. భూములు కాంట్రాక్ట్కి ఆధారపడి, గవర్నమెంట్కి ఆధారపడి ఉద్యోగం అనగల్లా ఇచ్చాం. మాకు తినడానికి తిండి లేక రోడ్డు మీద పడిపోయాం. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అమ్మేసుకున్నాం. ఆ ఇల్లు కూడా మా ఆయన అమ్మేసి చనిపోయారు. గవర్నమెంట్ వాడు ఇచ్చిన 107 గజాలు అమ్మేసుకున్నాం. నేను ఇప్పుడు రెంట్ కొంటున్నాను. రెంట్ కట్టుకోవడానికి కూడా ఆ 4,000 ఇస్తే రెంట్ కట్టుకొని బతుకుతున్నాను ఈ గుడికాడ ఆధారితో. అమ్మ పవన్ కళ్యాణ్ అన్నారు, మా అమ్మలాంటిదని మా అక్కలాంటిదని పట్టుకొని ఏడిచారు. నీకేమీ చేయలేకపోయామమ్మా,
నీ భూములు నీకు ఇప్పిస్తాను, ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పారు, పని ఇప్పిస్తాను. ఏది లేదు ఇప్పటికి. ఇంకా ప్లాంట్ పై చెప్పారండి, చెప్పారు. పవన్ కళ్యాణ్ పట్టుకొని ఏడిచారు. అక్కడ టెంట్ కాడ 3 నెలలు మీటింగ్ చేశాను. ఇక్కడ బీసీ రేట్ను 3 నెలలు చేశాను. అదే పరిస్థితి భాస్కర్ రావు గారు పెట్టారు. ఆ భిక్ష మీద అలా బతికాను ఇప్పుడు వరకు. ఇప్పుడు ఎవరు ఇస్తే వాళ్ళు ఏదో అన్నం ఇస్తే తినడం, ఏదో ఎంతో కళ్యాణ్ గారు ఆలోచించి మా పిల్లలకి మాకు ఏదో దారి చూపిస్తే ఆయనకి మా పేరు ధన్యవాదాలు. మమ్మల్ని పోషించినట్టు ఉంటుంది. మాకు కొడుకులాగా మాకు అండగా ఉంటారండి. మా బాధలు తెలుసుకొని వీడియో తీసినందుకు మీకు ధన్యవాదాలు కొడుక. కన్స్ట్రక్షన్ ఉండేది మీద మేము వెళ్ళాం, కానీ తర్వాత 2 ఆడపిల్లలు ఆవిడికి. ఈ రోజుకి కూడా గుడిలో ప్రసవాలు తినిపోతున్నాయి. ఇది మేము చెప్పిన అబద్ధం కాదు, లైవ్, అది ట్రూ. శివాలయంలో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఉన్ని ఇల్లు ఆడపిల్లలతో ఒక హాఫ్ ఫ్లాట్ అమ్మేసుకున్నారు, బతుకు జీవనాధారం లేక. ఆ హాఫ్ ఫ్లాట్ ఉంది, అది కూడా పాపం కట్టుకోవడానికి ఇల్లు లేదు. పగలంతా రాత్రులంతా అక్కడే ఆ గుడి దగ్గర తినుకొని అలాంటి వాళ్ళు ఎంతో మంది. ఆ ఇల్లు కూడా లేని వాళ్ళు రోడ్ల మీద బెకార్ అయిపోయి చాలా మంది దారుణంగా నిర్వాసితులు అయితే చాలా మటుకు కనుమరుగైపోయారు. అంటే ఏమి మాకు దారేమీ చూపెట్టలేదు, అంతా కూడా తీసుకున్నది. బోల్డ్ భూమి తీసుకున్న కోట్ల భూమి తీసుకొని ఏటి కూడా లేకుండా చేసినారు. పంటలే పండించుకొని గుడ్లు ఎప్పుడు మేపుకొని బాధపడేవారు. పంటలు లేవు, ఏది లేదు, గుడ్డుకు మేపుకోవడానికి కూడా అవకాశం లేదు. 35 సంవత్సరాలు అవుతుంది. మా ఇల్లులు తీసినారు, ఏటి కూడా మాకు ఒక్కొక్కరికి 15 ఎకరాల భూమి తీసుకున్నారు. అలాగే తుప్పల్లో నాటిలో నన్ను కమ్మరేగులు కొట్టుకుందామన్నా సెక్యూరిటీలు తీసుకుపోతున్నారు. ఒక్కొక్కరు ఇల్లులు పడిపోయి చేసుకొని మేము ఎలాగంటే అలాగే ఇల్లు కట్టుకుందాం ఏదో చేసుకుందామంటే వస్తుండ్రు, పొడిచేస్తుండ్రు, తగిలేస్తుండ్రు. కానీ పిల్లల పెళ్ళిళ్ళు లేవు, ఒక్కొక్కరికి ఉద్యోగాలు లేవు. ఇంటికి ఒక్కొక్కటి 6 నెంబర్ ఇచ్చినారు. మళ్ళీని ఇంటికి ఒక కొడుక్కి అదే మార్చుకున్నాం. దానికి కూడా న్యాయం జరగలేదు. నాయన మాకు ఏడు చెప్తారు. వస్తుందంటేనే మేము భూమిలో ఇచ్చి మేము అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చాము. దాని మీద మేము ఆధారపడి బతుకుతున్నాము. ఈ రోజు ఇలా చేస్తే మేము మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఆడపిల్లలమైనా సరే మేము ఐటీఎల్ చేసి సరే ఉద్యోగం కోసం ఈ రోజుకి కూడా ఇప్పటికీ నాకు వయసు 37 సంవత్సరాలు. ఈ రోజుకి మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఉద్యోగాల కోసం. ఇప్పుడు ప్రైవేట్ పరం అనేసరికి మాకు ఉద్యోగాలు కూడా రావని మాకు అర్థమైపోయింది. నేనంటే అలా కూడా నాకన్నా హీన పరిస్థితుల్లో చాలా మంది ఆడపిల్లలు బయట చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి మాకు ఏదోటి నష్టపరిహారంగా చెల్లిస్తే చెల్లించండి, లేదంటే మేము అందరం కలిసి ఊరేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. జాబ్ వస్తే ఈ రోజు కాకపోతే రేపైనా నేను మ్యారేజ్ చేసుకొని నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటానని చెప్పి నేను 6 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్ల చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేని రోజు లేదు. అయినా కూడా ఏదో కాస ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుందని ఆశతో ఇంతకాలం బతికాం. కానీ ఇప్పుడు ప్రైవేట్ అయిపోతుంది. కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వక, మెయింటెనెన్స్ పని ఇవ్వక, నష్టపరిహారం ఇవ్వక మేము ఎలా బ్రతకాలి? మాకు సపోర్ట్ ఏంటి? మేము భూములు పోగొట్టుకొని మా జీవితాలు పోగొట్టుకొని రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడింది. ఖచ్చితంగా మేము పోరాడతాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర, ఇది ఎంటైర్ తెలుగు ప్రైడ్, ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు ఇది నేను పెట్టాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం. ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వం తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రికి విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు. దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా ఆవిడ కనుపంట పడకుండా, ఆవిడ కళ్ళలో పడకుండా తిప్పారు. మీరు విజువల్ ఉండొచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు. ఇక్కడ వెళ్ళి పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం, మెడల్ ఉంచి తీసుకొస్తాం, అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు. వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా. సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ 151 సీట్లు వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారు? స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుని మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను, మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది
నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను మళ్ళీ మన ఆఫీస్లో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశారు, బట్ కొంతమంది చేశారు. అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు అంటే, ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం అది ఎప్పటికైనా సరే. కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది. ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది, ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేను ఏమడిగానంటే ఆ రోజున, అప్పటికి ఇంకా బీజేపీతో మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవ్వాల, టాక్ స్టేజ్లో ఉంది. అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే వెళ్ళి, అంటే మీకు తెలుసు చెప్పానంటే, నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం, పార్లమెంట్లోకి వెళ్ళాం, చాలా బిజీ స్కెడ్యూల్ టైం ఇచ్చారు. వెళ్ళి ఏం చెప్పానంటే, సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజం పాయింట్ నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది. నేనేం చెప్పానంటే, దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు, దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్. అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా, కానీ దీని వెనుకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి, కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి, ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి, ఐరన్ ఓర్ పైప్ వేయండి. ఒక సొంత గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రెజెంట్ చేసి పట్టుకొచ్చాం. రకంగా నిర్వాసితులు జీవనం గడుస్తుంది. కానీ ఏమో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా మా యొక్క బాధలు అర్థం చేసుకొని శాశ్వత పరిష్కారం తీసుకెళ్ళని చెప్పి వాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఈ నెల 30వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీకోసం మీ తోడుగా నిలబడాలని, మీరే కాకుండా మా ఛానల్ నుంచి అలాగే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరి తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం అన్న ఆ విషయం జరగాలని. సో విశాఖ ఉక్కు నిర్వాసితులకి ఏ కష్టాలు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాటిని బయటకు వచ్చి మేము చెప్పడానికి ఈ వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి మీరు వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ వస్తుంది. ఛానల్లో మేము గత ఈ మధ్యకాలంలో పోరాటాలు చేసిన ప్రతిదీ కూడా మాకు వాసు యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ, అంటే మేము ప్రెస్ వాళ్ళకి కానీ కొంతమంది పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రెస్ వాళ్ళందరూ వాళ్ళు హైలైట్ చేస్తారు. ప్రెస్ మా విషయం కూడా చాలా మంది మిత్రులందరూ పెట్టడం జరిగింది. కానీ ఎక్కువ నిర్వాసితుల విషయాన్ని వాసు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేయడం, దీనికి మేము కూడా ఎక్కువ మంది నిర్వాసితులను ఫాలో అవుతున్నాం. ప్రత్యేకంగా మీ వాసు యూట్యూబ్ ఛానల్కి ప్రతినిధులందరికీ కూడా మా నిర్వాసితుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిరంతరం మనం ఏ కార్యక్రమం చేసినా మొదటగా స్పందించి మా వాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజానీకానికి మా యొక్క బాధ్యతలు తీసుకెళ్లేందుకు ఈ యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.